సో ఉండే ప్లేస్ అయితే చాలా చెప్పలేం, దెయ్యాలు కూడా ఉంటాయంట. కార్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు. మీరు మ్యాక్స్ వస్తే 4-wheel డ్రైవ్లోనే రండి. తెల్లవారి లైట్ కూడా వచ్చింది. టైము 5. లైట్లో తెలుస్తుంది చూసారా, వర్షం పడుతుంది. లైట్ అయితే ఆన్ చేసా, వర్షం చూసారా. ఎక్కడికో వచ్చాం, ఏదో ఎక్కుతున్నాం, ఏదో కొండ ఎక్కాం. ప్రెసెంట్ కొంచెం భయం వేస్తుంది కానీ పర్లేదు. నువ్వు దేనికి టాయిలెట్కి కదా వెళ్ళి ఎందుకు అలాగ అయిపోతున్నావు? అన్ప్లాన్ ట్రిప్స్ చాలా 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 బెస్ట్ అంటారు కదా. ఇది ఒక మంచి ట్రిప్ మాది. పడుకున్న లేపు మరి తీసుకొచ్చారు. చూడండి, ఇప్పుడైతే అరకు వెళ్తున్నాం. అందరికి అన్ఎక్స్పెక్టెడ్, అంటే మ్యాక్సిమం అందరినీ రండి కింద అందుకు ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్లో ఉందనుకుంటున్నారు కదా. ఇది ఎర్లీ మార్నింగ్ కాదు, 6 అవుతుంది. వాచ్ లేదు, 6 అవుతుంది టైమ్. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఎవరైనా ఫస్ట్ ఘాటి ఎక్కేటప్పుడు ఈ టెంపుల్ అయితే కంపల్సరీగా హిట్ చేయాలి. మంచిగా వెళ్ళాలని చెప్పి మనం పెట్టుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ వేడిగా ఉంది, ఎన్నో వర్షం పడి ఆగింది కదా. సో వేడిగా ఉంది. పైకి వెళ్ళాక చూద్దాం, మొత్తం పైన చూసుకుందాం. ఆల్రెడీ మూన్ అయితే వచ్చేసింది. ఇది టెంపుల్. బాయ్స్ అందరూ కొంచెం ఫ్రెష్ అవుతున్నారు. పైకి వెళ్ళాక షాపింగ్ అది చేసుకొని పైన ఫుల్ హెవీ సెటప్ ఉంది. సో పైన డైరెక్ట్గా కలుద్దాం. రూట్ అయితే చూసేసేయండి. సో థ్యాంక్ యూ. మనం అరకు అయితే వచ్చాం, కానీ అరకు అయితే వెళ్ళట్లేదు. అరకు నుంచి ఒక హిడెన్ ప్లేస్ చాలా మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో లేదో తెలియదు. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మీకు మంచి వ్యూ ఇస్తా. సో వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు అరకు వచ్చాం. అరకులో ఫుడ్ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. సో అన్నీ షాపింగ్. ఫుడ్ అంటే డైరెక్ట్గా ఫుడ్ క్యారీ చేయం, జస్ట్ అన్ని ఐటమ్స్ అన్నీ కొనేసుకొని అక్కడికి వెళ్ళి కుకింగ్ అనమాట. సో ఉండే ప్లేస్ అయితే చాలా చెప్పలేం, దెయ్యాలు కూడా ఉంటాయంట. చూద్దాం. ఇక్కడ ఏంటి చెప్పు. ½ kg మటన్, kg చికెన్ సరిపోద్దా? kg చికెన్ సరిపడదా? ఇంకా ఉన్నాయి కదా. చిన్నవి కొట్టే మటన్ అయిపోయింది. బాబు కొట్టాడు అప్పుడే మటన్. మనకేనా మటన్? ఇంక kg చికెన్. చికెన్ రెడీ, మటన్ అవుతుంది. మరి అందుకే సందులోకి వచ్చాం. అడిగిపోయి అయితే ఇప్పుడు ఎక్కడికి? వెజిటేబుల్స్ ఎక్కడ దగ్గరలో ఉన్నాయి? వెజిటేబుల్స్ దూరమా? తీసుకున్నారా జాయ్ వెజిటేబుల్స్? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. త్రిలో ఉన్నావు బేట. చిల్లో ఉన్నాడు. దీపకుడికి అంత పెద్ద క్యాన్ ఇస్తారు. పట్టుకొని బాడీ వెల్డర్ కదా. ఒక 2 మొత్తం తీసేసుకున్నాం. సో చూసారు కదా, టమాటలో ఇప్పుడు మరో డిఫరెంట్ అడ్వెంచర్ అయితే ఉండబోతుంది. సో స్టే ట్యూన్. సో ఒరిస్సా బార్డర్ అయితే వచ్చేసాం. కనిపిస్తుందా? కనిపించట్లేదు అంటే నేను కొంచెం ముందుకు వెళ్ళాలి. అదే బోర్డు ఇంకా రాలే. వచ్చింది. ఈ రోడ్లే భయంకరంగా ఉంటాయి. ఎవరికి తెలియదు. బోర్డు వచ్చింది, వెల్కమ్ టు ఒడిస్సా. వచ్చింది. ఫోన్ మెసేజ్లు అన్నీ వచ్చినాయి. జియో వాళ్ళందరికీ వస్తుందిరా. ఒకసారి మీకు లైట్ ఆప్ చూపిస్తాను చూడండి, రోడ్ ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇదే బాల్డా కేవ్స్ అని చెప్పి. ఇక్కడ మీరు లెఫ్ట్ కట్ అవ్వాలి.
మార్నింగ్స్ అయితే మీకు బాగా కనిపిస్తుంది, నైట్ టైం కదా. కొంచెం ఇక్కడి నుంచి హిల్ అనమాట, సో కొంచెం అడ్వెంచర్గానే ఉంటుంది. చలో చూద్దాం. యానిమల్ జోన్ ఇది, సో చెప్పలేం మా యానిమల్స్ అన్నీ వచ్చేస్తాయి, ఏమొస్తాయి ఏంటో తెలీదు. అబ్బా ఫుల్ మట్టి. దిగిపోయిందండి బాధ, జారిపోతుంది ఫుల్గా. చూడండి, ఏదో ఎగ్జైట్ మీద వెళ్దాం అనుకున్నాం, ఫుల్గా బురద మట్టి. యాక్చువల్లీ కార్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మీరు మ్యాక్స్ వస్తే 4 వీల్ డ్రైవ్లోనే రండి, 2 వీల్ డ్రైవ్లో వస్తే మాత్రం చాలా కష్టం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మొత్తానికి పైన పెద్ద టాస్క్ అయింది. అస్సలు రోడ్ అస్సలు బాగాలేదు, పైన ఫుల్ బురద. మొత్తానికి అక్కడి నుంచి రావడానికి 1/2 అవర్ పట్టింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్లాన్ చేంజ్, ఇప్పుడు వేరే అడ్వెంచర్కి వెళ్తాం. ఇప్పుడు టైము 11:30 అయింది, అక్కడికి వెళ్ళడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. చూస్తూనే ఉండండి ఎండ్ వర్క్. చూసారా, ఎక్కడికో వచ్చాం, ఏదో ఎక్కుతున్నాం, ఏదో కొండ ఎక్కాం ప్రజెంట్. మరి ప్రజెంట్ వ్యూ అయితే ఏం కనిపించట్లే, ఇదే కొంచెం మంచిగా కనిపించింది. సో ఇదైతే అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి. ఇంకా పైకి వెళ్ళాలా? కొంచెం పైకి వెళ్ళాలి. గైస్ ఆల్రెడీ ఒక స్పాట్కి అయితే వచ్చాం. మొత్తం ఎక్విప్మెంట్, స్టవ్, గ్యాస్ సిలిండర్స్, మరి ఆ కార్డ్బోర్డ్స్ అవి దొరికినాయి. మరి ఇక్కడ తీసుకొని, చలి కూడా వేస్తుంది కానీ మహేష్ కొంచెం భయం వేస్తుంది కానీ పర్లేదు. ఇక్కడ టెంట్ వేసుకుందామా? అక్కడ వేద్దాం కరెక్ట్గా. ఈ ప్లేస్లో టెంట్ వేసేసుకుందాం. 12:45 అవుతుంది ఎగ్జాక్ట్. బాబోయ్ చాలా లేట్ అయ్యాం, చాలా లేట్. కిందనే 6 అయిపోయింది. మనం అన్ని కొనుక్కొని బాగా లేట్ అయిపోయాం. ఇవన్నీ చేయబోతుకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎర్లీ మార్నింగ్ పడుకుందాం. అది కాదు మహేష్, టెంట్ ఇప్పుడు సరిపోతాం అందరం? మనం ముగ్గురు సరిపోతామా? ముగ్గురు స్కెల్టన్స్ అయితే మేము కారులోనే పడుకోవాలి. నేను దీపక్ కూడా మా తమ్ముడు పడుకుని పోతారా? ఓకే. కొడుకు వెనకాల పడుకుని పోతాడు. ఫ్యాట్ గా ప్లేస్ లేదంటావు? కొంటే మరి మేము అందరం కార్లో పడుకుంటాం. అక్కడే వెళ్ళగలదు. వద్దులే, నేను కార్లో పడుకుంటాను ప్రశాంతంగా. కట్ చేస్తున్నావు ఆనియన్స్ ఉండు, ఇది వాటర్ ఆడి పెట్టిన తర్వాత ఒక వాటర్ బాటిల్, అందాక బాటిల్ ఉంది కదా, బాటిల్లో కడిగేద్దాం. తిప్పుదాం కదా మా, అలాగేనా? వద్దు, ఇదే బెస్ట్. బాటిల్ ఖాళీ అయితే ఆ వాటర్ ఇందులో వేసుకోవచ్చు. ఫస్ట్ కడిగేసిన తర్వాత అదేలే. బాగానే ఉందా స్మెల్? చూడు చికెన్ సూపర్గా వచ్చింది. ఏమన్నా బాగానే ఉందా? చఫ్నైతే అడుగుదాం. చఫ్ గారు చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు మాకు? ఇప్పుడైతే ఊళ్ళో అన్ని కటింగ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేద్దాం కబాబ్స్ కి. దాని తర్వాత అప్పుడు మటన్ కుకింగ్. ఆగాగు, టైం అని తెలుసా? అలా నో ప్రాబ్లం, తెల్లవారు 3 అయినా తింటాం. అయితే చికెన్ మ్యారినేట్ చేసి నెక్స్ట్ మటన్ కర్రీయా? ఇప్పుడు ఏంటి ఈలోపు క్యాంప్ ఫైర్ వేసేస్తాం. మరి కలిపండి, కలిపండి. సాల్ట్ తగ్గిందా? సాల్ట్ కొంచెం తగ్గింది, చాలా సరిపోతులే. మనం సాల్ట్ బీపీ వచ్చేస్తుంది. నేను మంచి మటన్ ఇచ్చలే, ఆ టైంలో అంత మంచి మటన్ దొరకడం కష్టం. క్లోజింగ్ టైమ్ అది, అప్పటికి మనకి ఫ్రెష్ అంతే. రేపు తిన్నట్టు బాగుంటుంది. మనం రేపే కదా తింటాం. ఆల్రెడీ టైం ఆడిపోయింది ఆల్రెడీ. అలాంటివి చేస్తానే ఇంకొంచెం అయిపోద్దా మటన్? గ్యాస్ కదా రెడీ చేస్తున్నాడు. అది ఆల్రెడీ గుర్చేస్తున్నావా? ఫుల్ మ్యారినేట్ అయిపోయినట్టుంది. బాగా మ్యారినేట్ అయింది. 1 అవర్ వదిలేసాం కదా. కష్టజీవి, ఊనిక్ బాయ్ లేదండి. మరి తినాలంటే లైట్ ఇటు తిప్పండి. సొంత ఆల్ సెట్టా? సరదాగా ఒకటి ఇచ్చామంటే ఆకలి వేస్తుంది. మటన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత విజిల్ కూల్ అయిన తర్వాత తీసేసి రిమైనింగ్ స్పైసెస్ వేస్తే అయిపోద్ది. దానికన్నా చిన్నది స్టార్టర్ లాగా కిబాబ్ చేసాం కదా, ఒకసారి చూపిస్తారు చూడండి.
చూసారా, రెస్టారెంట్ స్టైల్ కాకపోయినా కొంత మాకు తెలిసింది మేము చేసాం. ఏదో రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేసాం. బట్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలీదు, చేసి చెప్తాం. క్రెడిట్స్ అంతా బాయ్స్ మరి. బాయ్స్ అందరూ బాగా ఎక్కువ కష్టపడిపోయారు. అరే సాంగ్ అప్. ఏ వర్షం 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 తెలియట్లేదు కానీ వర్షం బాబా బాబా కనిపిస్తుంది వర్షం. మటన్ కూడా దగ్గరికి వచ్చింది. బాయ్ మహేష్ బాయ్, వాటర్ తాగు కొంచెం. వాటర్ తాగు. నువ్వు దేనికి వెళ్ళవు? టాయిలెట్కి కదా వెళ్ళి, ఎందుకు అలాగ అయిపోతున్నావు? వాటర్ తాగు కొంచెం. ఫస్ట్ వాటర్ తాగు. తాగే ఫస్ట్. యశ్వంతనే వాటర్ తాగు కొంచెం. మహేష్ బాబు, టైము 5:30 అవుతుంది. 5 అవుతుంది. నువ్వేనే గాడతాలు విసిరెత్తున్నావు. మహేష్ వద్దు. వాటర్ కొంచెం వాటర్ తాగు మహేష్, కొంచెం వాటర్ తాగే. నువ్వు అలాగే కూర్చుండిపోయావే 2 గంటల నుంచి. తినకు కూడా తినలేదు. అగో ఆ ప్లేట్ కూడా అలాగే ఉంది. తినే ఫస్ట్ వాటర్ తాగు. నువ్వు దేనికి అలాగవుతున్నావు? ఏటైంది చెప్పే. ఫస్ట్ తాగు. ఫస్ట్ తాగు బాబు. నువ్వు పావు తక్కువ. టైం చూపించు. మరి నువ్వు ఎప్పుడు పడుకున్నావు అనుకున్నా? అదే దెయ్యం అన్నావు, ఇంకా రాగలేదు. అదేదో కనిపించేస్తుంది. అది కాదు, తిందాం. తినేసి లాగిచ్చేద్దాం. నీ కోసం వెయిటింగ్. తెల్లవారి లైట్ కూడా వచ్చింది. టైము 5. మటన్ అలాగే ఉంది. చారు, రైస్. వాటర్ లాగా అయిపోయింది డైరెక్ట్ గా. సర్లే చల్లగా అయిపోయింది. దేబాక్ అలాగే అడ్జస్ట్ అయిపోయి రోజుకి. చూడు బయట లైట్ వస్తుంది ఆల్రెడీ. సర్లే ఫస్ట్ తినేద్దాం. ఫస్ట్ తినేద్దాం. దగ్గర వేసాను. నైట్ ఎక్కడికి వచ్చామో తెలీదు. ఏదో ప్లేస్కి అయితే వచ్చాం అరకులో. అంటే బాల్డాకి సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. లొకేషన్ అయితే చూడండి. తిని ఒక 15 మినిట్స్ అంతా అవుతుంది. ఇప్పుడు పడుకొని, మబ్బు అయితే చాలా ఉంది చూడండి. వర్షం గట్టిగా పడుతుంది. అంటే మధ్యలో చాలా మటుకు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్ అనుకోండి. లైట్లో తెలుస్తుంది చూసారా వర్షం పడుతుంది. లైట్ అయితే ఆన్ చేసా. వర్షం 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 వర్షం. వాహ్, వర్త్ కమింగ్ దిస్ ప్లేస్. అబ్బా, అసలు ఎక్కడికి వచ్చామో కూడా తెలియదు మేము. అక్కడెక్కడో లైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక లైట్ ఉంది అంతే. లిటరలీ వర్షంలో తడుస్తున్నాం. అబ్బా, వాహ్, సూపర్ 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 ప్లేస్కి వచ్చాం. అసలు బాల్డా కేవ్స్ ఎందుకు మిస్ అయ్యిందో, ఈ ప్లేస్కి ఎందుకు వచ్చామో తెలీదు. నైస్. వరకు చాలా వర్షం పడ్డది, ఇప్పుడే తగ్గింది వర్షం. చూడండి, లైట్ క్యారీ చేస్తూ తిరుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు వరకు లైట్ కూడా లేదు. దగ్గర లైట్ లేకపోతే చాలా చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడే తినం. చాలా చాలా కారంగా ఉంది ఇక్కడ ఫుడ్. అండ్
చాలా చాలా మంచి ప్లేస్కి వచ్చాం. రావడం కానీ ఎందుకు వచ్చామో తెలీదు. డెస్టినీ బాటస్. ఓకే, మార్నింగ్ అయితే చూద్దాం. అండ్ స్టే ట్యూన్డ్. చూడండి, చాలా చాలా బాగుంది కదా. చలో, ఇప్పుడైతే అయ్యింది, వెళ్ళి పడుకొని మార్నింగ్ అయితే సేమ్ లొకేషన్ చూపిస్తా. ఇదైతే గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో మొత్తం చూసినందుకు. అండ్ రీసెంట్గా మంది ఇన్స్టాగ్రామ్ 100K అయితే కూడా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ.